ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ ఆర్టీసీలో ముఖ్యంగా ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీకి మనకు నోటిఫికేషన్ అనేది కమింగ్ సూన్ లో ఉంది. దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని అసలు నోటిఫికేషన్ అంటే ఎప్పటిలోగా రిలీజ్ కావచ్చు, విద్యా అర్హతలు ఏమి అడిగారు, ఇందులో ముఖ్యంగా కండక్టర్, డ్రైవర్ అండ్ సూపర్వైజర్ తదితర పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి తెలంగాణలో విద్యా అర్హత ఉండి మొత్తానికి 10th క్లాస్ విద్యా అర్హత ఉంటే సరిపోతుందండి. సో ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమంటే కండక్టర్ ఒక 1000 ఉన్నాయి, తర్వాత డ్రైవర్ ఒక 500 ప్లేస్ చిలుకున్నాయి. సో తర్వాత నెక్స్ట్ సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి ఒక 600 ప్లేస్ ఉన్నాయి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు వచ్చేసి అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఓకే. మొత్తంలో ఒక 3000 పోస్టులతో మనకి భారీ సంఖ్యలో నోటిఫికేషన్ కమింగ్ సూన్ లో ఉంది. అయితే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వాలు అసలు ఉద్యోగాలు వెయ్యలేక నోటిఫికేషన్లు రాక వచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కలకలం రేపడం, ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా రద్దవ్వడం. ఇటువంటి తరుణంలో ఈ ఆర్టీసీ గుడ్ న్యూస్ ఏం చెప్పింది అంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కొత్తగా 3000 బస్సులను కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రకటన వచ్చింది. అందులో అంతర్భాగంగానే ఒక 3000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా అతి త్వరలో మనకు మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అంతకంటే ముందుగానే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు. అయితే మొత్తానికి అన్ని డిస్ట్రిక్ట్ల వైజ్ గా ఏఐడిఫోలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి. అయితే కండక్టర్ లో కూడా టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అంటే కండక్టర్ కమ్ డ్రైవర్స్ అంటే ఆల్రెడీ వోల్వా వంటి పెద్ద ఆర్టీసీ బస్సు నడిపేటువంటి డ్రైవర్లు, తర్వాత నార్మల్ ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఇలా అన్ని బస్సుల్లో లగ్జరీలు, సూపర్ లగ్జరీ అండ్ ఆర్డినరీ బస్సుల్లో కలిపి అన్ని రకాల పోస్టులు ఉన్నాయండి. ఇందులో రీసెంట్ మనకు అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ అయితే కొనసాగుతూ ఉంది. తర్వాత రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆర్టీసీలో ఇప్పటికీ కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, తరచుగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే 10th క్లాస్ విద్యా అర్హత కలిగి ఉండాలి, ఏజ్ లో కూడా కాస్త సీనియారిటీ ఉండాలి. డ్రైవింగ్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకైతే ఆల్రెడీ ఆర్టీసీ ప్రైవేట్ పరంగా బస్సు నడుపుతున్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఆ ఫ్రెండ్స్, ఆ సోదరులకి ఈ పోస్టులు ఎక్కువ దక్కేటువంటి ఛాన్స్ ఉన్నాయి. కానీ కండక్టర్ పోస్ట్ అనేది ఎవరైనా విద్యావంతులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో అమ్మాయిలకు అవకాశం ఉంది, అబ్బాయిలకు కూడా అవకాశం ఉంది. అయితే నోటిఫికేషన్ వివరాలంటే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు అప్కమింగ్ సూన్ ఆ పూర్తి వివరాలని 1-2 రోజుల్లో మీకు పూర్తిగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ కీలక అంశాల ప్రకారం కొన్ని కీలక అంశాలు అయితే మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి. మొత్తానికి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలున్నా మీ ఒపీనియన్స్ ని వన్స్ కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.